గగన్ తన రూమ్ లో ఒంటరి కూర్చొని మీరా చెప్పిన మాటలు గుర్తించుకుని చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ భూమిని దూరం చేసుకోలేక ఇక్కడ పూరి చేతి ఏమవుతుందని చెప్పేసి టెన్షన్ పడి సతమతం అయిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే ఒంటరి కూర్చొని కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా చెర్రీ వచ్చి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఇంకేం సరే నచ్చపని చెప్పి అనుకుంటాడు. ఏంటన్నయ్య తప్పు చేయలేని చెప్పి తెలుసుకోవడం, నువ్వెందుకు ఇంకా అలా ఉంటున్నావు? భూమి ఏ తప్పు చేయని చెప్పేసి నీ కళ్ళే చెప్తున్నాయి కదా అన్నయ్య. నీ గురి అంతా తెలిసి నన్ను మాత్రం నన్ను మోసం చేయలేవు, ఎందుకో చేస్తున్నావు అని చెర్రీ అన్నమాట. అప్పుడు కూడా గగన్ భూమి కోసం అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి భూమి కోసమా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇది ప్రేమ కాదన్నయ్య, అసలు నువ్వు చేతులారా చేసుకున్న శిక్షని నిజం తెలిసా కూడా ఇంత కఠినంగా ఎలాగున్నావు అన్నయ్య, ఎలాగున్నావు అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. నేనేం కఠినంగా మారలేదు, ప్రతి క్షణం నేను చచ్చిపోతున్నాను అని చెప్పి గగన్ బాధపడుతూ నాకు భూమి కావాలి, నాకు భూమి కావాలంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ రా అని చెప్పి ఇంకా గగన్ అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి?